రైట్. అంటే మీ ఎంటైర్ జర్నీలో చూసుకుంటే కోవిడ్ అనే అప్పుడు 2020లో వచ్చింది. ఎప్పటికి మీరు అలాంటి అంటే చూడకపోయి ఉంటారు. సో ఒక్కసారి కోవిడ్ వచ్చిన తర్వాత, కరోనా అనేది వచ్చిన తర్వాత చాలామంది లైఫ్‌లో చేంజ్ అయిపోయాయి సార్. మీరు అంటే ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా చూసిన మనుషులను బట్టి ఏం డిఫరెంట్ వచ్చిందంటే ఏం చెప్తారు? ఆ కోవిడ్ ఉన్న పీరియడ్ వరకు టోటల్గా ఒక డిసిప్లిన్ ఉండేదండి. దాని తర్వాత మళ్ళీ ఇండిసిప్లిన్ వచ్చేసింది అంతే. కోవిడ్ ఉన్న పీరియడ్ మనిషిలో భయాన్ని ఒక్కసారి పెంపొందించింది. అది మాత్రం కరెక్ట్. అదందరూ అది ఆఖరికి నువ్వా నేనా, ఇంట్లో వాళ్ళ భార్య భర్త నాన్న అమ్మ అన్న తమ్ముడు ఏమీ లేదు. ఒక భయం అన్నది అక్కడ ఉండేది. అంత దూరం మళ్ళీ మామూలు ఒక తోక, మళ్ళీ మామూలే మనిషి. ఎప్పుడైతే భయం పోయిందో అన్ని మళ్ళీ మామూలే జరుగుతున్నాయి. అది కానీ ఈ కోవిడ్ టైంలో కొంతమంది లెజెండరీ అది సాడ్. దాంట్లో నాకు తెలుసు మీరు తిరిగి ఎక్కడికి వస్తారు అని. అంటే సార్ అంటే అనుకుంటాను సార్, అలాంటి వ్యక్తుల్ని మనకి ఎప్పుడూ మనతో ఉండాలి అనుకునే వ్యక్తుల్లో వన్ ఆఫ్ ద వ్యక్తి. సో అంటే మీకు ఎప్పుడైనా అనుకుంటారు సార్ అలా ఇలాంటిది ఒక వేలో జరుగుతుంది అని? లేదు, నేను ఆల్రెడీ నేను చెప్పాను కదండి, నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ ప్రపంచాన్ని నేను విడిచి వెళ్ళే వరకు నాలో రోజు ఉండే ఒక పక్కన ఉండేది గిల్ట్ అలాగ ఉంటుంది సార్కి సంబంధించి. బికాస్ నేను అప్పుడు కరెక్ట్గా రామోజీ ఫిల్మ్ సిటీలో అమ్మ అనే సీరియల్ షూటింగ్ చేస్తున్నాను. అప్పటికి ఆల్రెడీ 20-25 డేస్గా చేస్తున్నాను. సార్ ఫోన్ చేశారు, నాకు తెలుసు మీరు అక్కడ ఉన్నారు, పీక్ కోవిడ్ పీరియడ్ మీరు అక్కడ ఉన్నారు, ఏంటి ప్రికాషన్స్ అండి చెప్పాను. ఇవన్నీ అయిన తర్వాత నేను ఎప్పుడు ఆయన్ని ఎందుకు ఏమిటి అని ఎప్పుడూ అడిగింది లేదు, అడగను ఆవిడ కూడా నేను అడగలే. అప్పుడు వారంతటి వారే చెప్పారు, ఇలా పాడుతా తీయగా ఫినిషింగ్ ఉందండి, చాలా రోజులు అయిపోయింది, ఐ వాంట్ చెయ్యాలి అని. ఎప్పుడూ చెప్పని మాట నేను చెప్పింది ఏంటంటే, సార్ మాకే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు మీకు ఎందుకు తీసుకోరు సార్ అన్న. ఇదే నేనన్నా. అది ఇవాళ ఆలోచిస్తుంటే ఆ మాట కూడా అనకుండా ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే వారు కాలం చేసిన తర్వాత చాలామంది తర్వాత నాకు ఫోన్ చేసి ఎందుకయ్యా ఇలా చేసావు అన్నారు. నాకు ముందు అర్థమైంది కాదు, తర్వాత చెప్పారు మాట. మీ అందరం వద్దు అని చెప్పాం. బట్ ఆయన ప్రతిసారి నీ పేరే చెప్పారు. సుధాకర్తో మాట్లాడాను, సుధాకర్ అక్కడ అన్నీ నాకు క్లియర్గా వివరించారు, ఇవన్నీ ఉన్నాయి. సో ఆ గిల్ట్ నాలో ఉంది, నేను ఇచ్చిన మాట చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోయినాయని. అది మాత్రం నాకు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళే వరకు అది మాత్రం పోదు నాలో. సో ఇంక ఎవరెవరో వస్తూ చెప్తూ ఉంటారు, మాకేం రాతండి ఇదండి అదండి, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను నమ్మేది కర్త క్రియ కర్మ, ఈ మూడు ఉన్నాయి. వారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళడానికి కారకుడిని నేను అయ్యాను కదా అన్న థాట్ నాలో ఉండిపోయింది. కర్తని నేను అయ్యాను కదా, నా మాట విని వచ్చారు కదా అన్నది. అది అంటే మీకు ఆయన ఇచ్చే ఆ గౌరవం అలాంటిది. అంటే సుధాకర్ గారికి చెప్పాను, నమ్మకం కదండి. ఇప్పుడు ఒక వ్యక్తి మీద మనం నమ్మకం సంపాదించడానికి చాలా కాలం పడుతుంది, నమ్మకం పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం చాలు. సో వారు నేను చెప్పిన దీనికి అక్కడ ప్రతిదీ వారు అడుగుతున్న ప్రతి ప్రశ్నకి నేను సమాధానం ఇచ్చి వివరించి చెప్పడం వల్ల ఆయనలో ఒక నమ్మకం కుదిరింది. దీంతో వచ్చారు వారు, అది నిలబెట్టుకోలేకపోయినాయి అన్నదే నాకు ఎక్కువ. అది సారీ సార్. అంటే క్యాజువల్ దాని నుండి కొంచెం బయటకు వస్తే, అంటే ప్రతి ఒక్కరిలో కూడా కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి సార్. అంటే మా నాన్నమ్మ గారు చనిపోయిన తర్వాత కానీ ఆవిడ చెప్పే మాటలు నాకు కొన్ని ఇప్పటికీ అలా గుర్తుంటాయి అనమాట. ఇలా ఉండరు నాన్న లైఫ్ అంటే ఇలానే ఉంటేనే ఒకవేళ ఫెయిల్యూర్ అన్నా నీకు ఒక రోజు అంటూ నీకు దేవుడు చూస్తాడు అని అంటారు. బాలు గారు చెప్పిన మాటల్లో మీకు బాగా నాకు ఆ వేళ ఇప్పుడు వారితో దగ్గర 32 ఏళ్ల సంబంధం కుటుంబంతో. ఎన్నో సందర్భాల్లో మేము కలవడం జరిగింది. నేను వారింటికి వెళ్ళడం, వారు మా ఇంటికి రావడం, లేకపోతే ఎక్కడో కలవడం, ప్రయాణం చేయడం, ఇవన్నీ జరిగింది. బట్ ఇవాళ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే, వేళ ఆయన రామోజీ ఫిల్మ్ సిటీకి రావడం, భోంచేద్దాం అనడం,
మీ ఇద్దరం కలిసి ఎన్నో సందర్భాల్లో 1-to-1 కూర్చుని భోజనం చేసిండే. బట్ ఎప్పుడు మా మధ్యలో ఎప్పుడు క్రికెట్ అన్నది కామన్ టాపిక్ ఉండేది. బట్ అవేళ్ళు ఎందుకో కొన్ని ఎప్పుడూ చెప్పినవన్నీ వారు చెప్పుకుంటూ వచ్చారు. ఆ దీంట్లో ఒక పాయింట్ ఇది మంచితనం, పని చేయండి, కరెక్ట్గా పని చేయండి, అవన్నీ బాగున్నాయి, డబ్బులు కూడా వసూలు చేయండి, కొంచెం గట్టిగా ఉండండి అని చెప్పడం కూడా జరిగింది. అవన్నీ మామూలుగా నేను అలాగే సార్ అంటే నేను ఏమనుకుంటే తను చెప్పుంటుంది పని చేస్తారు కానీ డబ్బులు వసూలు చేయరు అదే చెప్పుంటుంది, ఆయన చెప్తున్నారని. బట్ ఐ నెవర్ న్యూ, అంటే నా ఊహాగానంలో కూడా లేదు, అది ఊహలో కూడా లేదు. దోస్ విల్ బి ది లాస్ట్ వర్డ్స్ దట్ ఐ విల్ బి హియరింగ్ ఫ్రమ్.